అందరికీ నమస్కారం. 2024లో ఉదయనిధి స్టాలిన్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని. దీని మీద వచ్చే పిటిషన్ని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా పరిశీలిస్తూ ఆయనకు చురకలు అంటిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ చట్టవిరోధంగా ఉన్నాయి, రాజ్యాంగ సూత్రాలు ఉల్లంఘించినట్టున్నాయని. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఆర్టికల్ 25 ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేస్తున్నట్టున్నాయని చెప్తూ మద్రాస్ హైకోర్టు ఆయన తీవ్రంగా ఖండించింది. ఈరోజు తమిళనాడు జనాలు ఆయన తీసుకొని వెళ్ళి ప్రతిపక్ష హోదా కల్పించారు. ఆయన సనాతన ధర్మాన్ని నిర్మూలించే రైట్ ఎవరికీ లేదు. అదేమైనా ఒక మనిషి సృష్టించింది కాదు, లేకపోతే పక్కా దేశాల నుంచి తీసుకొని వచ్చిన మతం అయితే అంతకన్నా కాదు. అది ప్రకృతి నుంచి వచ్చింది. అయినా అది ప్రకృతికి ఎగేజ్కి వెళ్తే వాళ్ళకే నష్టం తప్ప ప్రకృతికే నష్టం లేదు. ఈరోజు అసెంబ్లీలో కూర్చొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ జనాల్ని రెచ్చగొడుతున్న ప్రతి ఒక్కరు సనాతన ధర్మం గురించి పిచ్చి మాటలు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి నష్టం తప్ప అక్కడ సనాతన ధర్మాన్ని ఒక ఇంచు కూడా కదిలీలేరు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. 2024లో ఉదయనిధి స్టాలిన్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని. దీని మీద వచ్చే పిటిషన్ని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా పరిశీలిస్తూ ఆయనకు చురకలు అంటిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ చట్టవిరోధంగా ఉన్నాయి, రాజ్యాంగ సూత్రాలు ఉల్లంఘించినట్టున్నాయని. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఆర్టికల్ 25 ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేస్తున్నట్టున్నాయని చెప్తూ మద్రాస్ హైకోర్టు ఆయన తీవ్రంగా ఖండించింది. ఈరోజు తమిళనాడు జనాలు ఆయన తీసుకొని వెళ్ళి ప్రతిపక్ష హోదా కల్పించారు. ఆయన సనాతన ధర్మాన్ని నిర్మూలించే రైట్ ఎవరికీ లేదు. అదేమైనా ఒక మనిషి సృష్టించింది కాదు, లేకపోతే పక్కా దేశాల నుంచి తీసుకొని వచ్చిన మతం అయితే అంతకన్నా కాదు. అది ప్రకృతి నుంచి వచ్చింది. అయినా అది ప్రకృతికి ఎగేజ్కి వెళ్తే వాళ్ళకే నష్టం తప్ప ప్రకృతికే నష్టం లేదు. ఈరోజు అసెంబ్లీలో కూర్చొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ జనాల్ని రెచ్చగొడుతున్న ప్రతి ఒక్కరు సనాతన ధర్మం గురించి పిచ్చి మాటలు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి నష్టం తప్ప అక్కడ సనాతన ధర్మాన్ని ఒక ఇంచు కూడా కదిలీలేరు. జై శ్రీరామ్.